అంతర్జాతీయ భోగాపురం విమానాశ్రయం రాజకీయ పార్టీల మధ్య యుద్ధానికి తెరతీస్తోంది. విమానాశ్రయం పూర్తి చేసిన గొప్పతనం మాదేనంటూ ఎవరికి వారు వైసీపీ టీడీపీ పార్టీలు చెప్పుకుంటున్నాయి. ఏం చెప్పాడు ఆయన ఏ విధంగా దాని మీద రైట్ ఉంది? మొత్తం కోర్టుకు వెళ్తా అన్నాడు, అసలు ఎయిర్పోర్ట్ అనవసరం అన్నాడు, అసలు బుర్ర లేని ఆలోచన అన్నాడు, ఈగలు తోలుకున్నది వైజాగ్, దానికి మళ్ళీ అక్కడ మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నాడు, మళ్ళీ తిరిగి వచ్చినాక భూములు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు మీకు ఇందాక నేను పేర్లు చెప్పాను, వాళ్ళందరూ ఎవరు కోర్టుకు వెళ్ళింది ఎవరు? వాళ్ళంతా వైసీపీ పార్టీ వాళ్ళే కదా, ఎన్ని ఉన్నాయి కదా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి వైసీపీ చెప్తున్న వ్యాఖ్యలు చూస్తే కనీసం కోర్టు కేసులు తేల్చలేదని, కేంద్రం నుంచి ఎన్వీసీ తీసుకోలేదని, అయినా భోగాపురం ఎయిర్పోర్టును మేమే కట్టేశామంటూ డప్పులు కొట్టుకోవడం ఒక్క చంద్రబాబు సర్కార్కే చెల్లుతుందని వైసీపీ అంటోంది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయంలో 2014-19 సంవత్సరాల మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం, కాలయాపన చేశారని, అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకే చెందిన అశోక్ గజపతిరాజు ఉన్నప్పటికీ కనీసం భూసేకరణ చేయలేకపోయారని, అనుమతులు తీసుకోలేకపోయారని విమర్శిస్తోంది. 2703 ఎకరాలకు గాను 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారని, కనీసం ఎన్ఓసీ కూడా లేదని, అయినా ఎన్నికల ముందు హడావిడిగా భూసేకరణ ఎటువంటి అనుమతులు లేకుండానే 2019 ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమ అనిపించేశారని చెబుతోంది. దీనికి మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఘాటుగా స్పందించారు. అసలు భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రెస్ మీట్ ద్వారా వినిపించారు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది, విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సోదరులు రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫ్లైట్ వ్యాలిడేషన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జరిగింది. దేశానికి ఒక గ్రోత్ ఇంజన్స్ అనేది ప్రధానంగా పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్. అటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి భోగాపురంలో ఏర్పాటు చేసుకోవటం, అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్ దిశకి చేరుకోవటం, టెంటుగా వాళ్ళు డేట్ కూడా నిన్న జిఎంఆర్ గారు చైర్మన్ చెప్పిన మాట ప్రకారం ఈ జూన్ 26న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది టెంటుగా. అయితే ఇటువంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఏదైతే మన అందరి కళ, మన ఒక ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికే ఒక తలమానికంగా తయారవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న హడావుడి, అలాగే ఆ వక్రీకరించి మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది. ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో 2014-19 ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను. ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భూసేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడం జరిగింది. పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్న బంగారాజు భోగాపురం ఎంపీపీగా ఉన్నారు. మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు. పెద్దలు అశోక్ గారు అప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామాలు చేసి ఆయన ఒక సీనియర్ నాయకులుగా ఎంపీగా అక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఆ భోగాపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ హయాంలో, ఆ ప్రభుత్వ హయాంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.
అయితే దీనికి సంబంధించి ఒక క్రానలాజికల్గా ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడు ఏం జరిగింది కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 12, 2015 గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయనగరం పర్యటనలో మొదటిసారిగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక అనౌన్స్మెంట్ చేశారు. అది 2015 ఫిబ్రవరి 12. అలాగే ఏప్రిల్ 9, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలుపెట్టడం జరిగింది. మే 21, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే జూన్ 23, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లాన్కి ఏదైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో అది వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. అదే జూలైలో 2016లో ఈ ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 29, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి. జూన్ 23, 2016 ఎయిర్పోర్టుకు సంబంధించిన ఈ పనులన్నీ కూడా భూసేకరణ మొదలుపెట్టాం. అదే నెలలో రైట్స్ ఏదైతే టెక్నికల్ కన్సల్టెన్సీ ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ది టెక్నికల్ ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు చేయమని చెప్పని ఆ రైట్స్ సంస్థకి ఇవ్వటం జరిగింది. జూన్ 30, 2016 2004 ఎకరాలు మొత్తం ముందు ఇనిషియల్గా యాక్చువల్లీ 5,000 ఎకరాలు అనుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాగైతే ఆ రోజు 5,000 ఎకరాలతో దాన్ని మనం చేసుకున్నామో ఈ భోగాపురం కూడా 5,000 ఎకరాలు ఇనిషియల్గా అనుకున్నాం. తర్వాత అనేక డిస్కషన్స్ సంప్రదింపులు అయిన తర్వాత సరే ఓకే రైట్ టైమింగ్ 2,500 ఏకర్స్ చేద్దాం అని చెప్పని అనుకోవటం. ఆ 2,500 ఏకర్స్కి గాను ముందు 2,004 ఎకరాలకు గాను బై జూన్ 30, 2016 కల్లా 1,550 ఎకరాలు భూసేకరణ పూర్తయింది. 2016 నవంబర్ 17 భోగాపురం ఎయిర్పోర్ట్ పైన చంద్రబాబు గారు ఒక అఫీషియల్ రివ్యూ కూడా చేశారు. చేసి ఇక మొత్తం కూడా ఒక 70 ఎకరాలు ఏదైతే ఆ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి భూసేకరణ మిగిలి ఉంది. ఈ ఆగస్టు 14, 2017 భోగాపురం ఎయిర్పోర్ట్కి ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్యావరణ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. అక్టోబర్ 28, 2018 మొత్తం దీనికి బిడ్డింగ్ జరిగితే మొత్తం ఒక 7 కంపెనీలు దాంట్లో బిడ్లో పార్టిసిపేట్ చేశాయి. ఫిబ్రవరి 14, 2019 భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. అలాగే ఫిబ్రవరి 27, 2019 ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు జిఎంఆర్ సంస్థకి అప్పచెప్పడం జరిగింది. జూలై 12, 2024లో మళ్ళీ గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ 5 ఏళ్ళు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో మొత్తం కేవలం 23% పనులు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ కూడా స్పీడప్ చేసి దాదాపు ఇప్పుడు 96% పనులు కంప్లీట్ అయిపోయాయి. రన్వే కంప్లీట్ అయింది, ఏటీసీ కంప్లీట్ అయింది, టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్గా వస్తూ ఉంది. వీటితో పాటు ప్రధానంగా మిగతా 5 బ్యాలెన్స్లు ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని జూన్లో ఇనాగ్రేట్ చేసుకోవాలన్నది ప్రస్తుతం ఆలోచన. మరి దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన మాట్లాడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీకు కొన్ని వీడియోలు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడిన మాటలు ఆయన మొత్తం రకరకాలుగా చెప్పుకొచ్చాడు. ఏ సందర్భంలో ఏమేమి మాట్లాడి చూసుకుంటే ఒకసారి చూస్తే ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ స్టార్ట్ చేశాడు. అంతేకాదు అవసరం వస్తే కోర్టులకు వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేద్దాం అని చెప్పి ఆయన బహిరంగంగా ఆయన మీడియా ముందు పబ్లిక్లో మాట్లాడాడు. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటా ఉన్నారు, అటువంటిది మళ్ళీ ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయమా ఇక్కడికని చెప్పని ఆ మాట చెప్పుకొచ్చాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఒక దిక్కుమాలిన ఆలోచన అని నేరుగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ మాట్లాడిన మాటలు కూడా మనకి ఇప్పుడు వీడియోలు చూపించబోతా ఉన్నాం.
అలాగే ఏదైతే ఆయన జిఎంఆర్ సంస్థ మళ్ళీ తర్వాత చాలా గొప్ప సంస్థ అని చెప్పుకొని ఈరోజు మనం వర్క్ బ్రహ్మాండంగా స్పీడ్గా కంప్లీట్ చేస్తా ఉన్న సంస్థ ఉందో దాని గురించి జిఎంఆర్ సంస్థ అనేది చంద్రబాబు నాయుడు గారి బినామీ, దీనికి ఎలా ఇచ్చారు అని చెప్పి కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ ఒక మాట మీద ఆయనకు ఉండే అలవాట్లేదు. ముందు ఏదైనా ఉంటే ఒక విధ్వంసంగా ఆలోచించే మనిషి దాన్ని వద్దు, దీన్ని ఎందుకు ఇక్కడ అంటాడు. తర్వాత అది ప్రజల యొక్క ఆదరణ పొందుతుంది, ఇది అవసరంగా పబ్లిక్ ఫీల్ అవుతా ఉన్నారు, ఇది మంచి పేరు వస్తుందంటే వెంటనే ప్లేట్ మార్చేసి ఇది నా గొప్పతనం, నా క్రెడిట్, నేను తెచ్చాను, ఇది నా వల్లనే సాధ్యమైంది అని చెప్పి చెప్తా ఉంటారు. ఈరోజు వాళ్ళ సాక్షి పేపర్లో చూశాను నేను, భోగాపురం విజన్ చంద్రబాబు నాయుడుది కాదు, మొత్తం జగన్ ఆలోచన ఇది అని చెప్పి ఆయన ఫ్రంట్ పేజీలో ఆయన ఏమేం చేశాడో రాసుకున్నాడు. ఎన్ని వాస్తవాలన్నీ కూడా పక్కన పెట్టాడు.